Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillahi wahda wassalatu wassalamu ala man la nabiyya ba'da wa ala alihi wa ashabihi ajma'in wa man tabi'a bi ihsani ila yaumiddin, amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. In tajtanibu kaba'ira ma tunhauna anhu nukaffir ankum sayyi'atikum wa nudkhilukum mudkhalan karima. ఘోరమైన పాపాలు, పెద్ద పాపాల నుండి మనము సురక్షితంగా ఉంటే చిన్న పాపాలు అల్లాహ్ ఇట్టే క్షమిస్తాడు. ఘోరమైన పాపాలు అల్ కబాయిర్, పెద్ద పాపాల గురించి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. మరియు హదీస్లో కూడా కొన్ని వచ్చాయి. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 2653, అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు వారు అంటున్నారు, మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగాము, ఘోరమైన పాపాలు గురించి చెప్పండి ఓ ప్రవక్త అని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఘోరమైన పాపాల గురించి అల్లా యుష్రిక బిల్లాహ్, అల్ ఇష్రాకు బిల్లాహ్, అల్లాహ్తో ఇతరులను సరిసమానము కల్పించడం ఒకటి. రెండవది ఉకూకుల్ వాలిదైన్, తల్లిదండ్రుల యొక్క అవిధేయత, ఇది కూడా ఘోరమైన పాపం. వఖతల్ నఫ్స్, అన్యాయముగా ఎవరినైనా చంపటము. షహాదతు జూర్, అబద్ధపు సాక్ష్యాలు చెప్పటము. అలాగే సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 431, ఇందులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ నాకు పిలిచారు, మేరాజ్లో పిలిచి 3 బహుమతులు ఇచ్చాడు. ఆ బహుమతులు ఏంటి? సలాసన్ ఊతియ సలాతల్ ఖమ్స్, 5 పూటలు నమాజ్ ఒక బహుమతి. ఊతియ ఖవాతిమ సూరతిల్ బఖరా, సూరే బఖరా యొక్క చివరి ఆయతులు, ఇది కూడా బహుమతి అన్నారు. చూడండి. వగుఫిర లిమన్ లం యుష్రిక్ బిల్లాహి మిన్ ఉమ్మతిహి షైఅన్ ముఖాహిమాతు, ఎవరైతే షిర్క్ చేయకుండా చనిపోతారో వారిని క్షమిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఇది 3వ బహుమతి. ఎంత గొప్ప బహుమతి! కాబట్టి ఇందులో ఒకటి 5 పూటల నమాజ్ మనకు తెలుసు. సూర్య బఖరా యొక్క చివరి 2 ఆయతులు, ఆమన రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్ కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి లా నుఫర్రికు బైన అహదిన్ మిర్ రుసులి వ ఖాలు సమి'నా వ అతానా గుఫ్రానక రబ్బనా వ ఇలైకల్ మసీర్. ఈ 2 ఆయతులు సూర్య బఖరా యొక్క చివరి ఆయతుల గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే రాత్రి పడుకునేటప్పుడు ఈ 2 ఆయతులు చదువుకుంటారో వారికి అది చాలును అని అన్నారు. షిర్క్ చేయకుండా చనిపోతే వారిని క్షమిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3వ బహుమతి ఇచ్చాడు. ఇది చాలా గొప్ప పెద్ద బహుమతి. అల్లాహ్ మనందరికీ షిర్క్ నుండి కాపాడుగాక. సహీహ్ ముస్లిం షరీఫ్ హదీస్ నంబర్ 543, అందులో ఎవరైతే ఒక ముస్లిం ఫరజ్ నమాజ్ కోసం వజూ చేస్తారు, ఫరజ్ నమాజ్ కోసం వజూ చేస్తారు, చేసిన తర్వాత ఖుషూ హుజూతో నమాజ్ని చదువుతారు, తఅజూరుహు సలాత మక్తూబతున్ ఫయుహ్సిను ఉజూఅ వ ఖుషూఅహా
وركوعها إلا كانت كفارة لما قبلها من الذنوب ما لم يؤتي كبيرة وذلك الدهر. फर्ज नमाज फजर, ज़ोहर, असर, मगरिब, इशा, ये फ़र्ज नमाज है ना, ये फ़र्ज नमाज है. फ़र्ज नमाज కోసం వజూ చేసుకొని ఏ విధమైనటువంటి వేరే కార్యకలాపాలు చేయకుండా వజూ చేసుకొని వేరే ఆలోచనలు ఏవి ఉండకుండా మస్జిద్కి వచ్చి 2 రకాతుల నమాజులు అంటే ఫర్జ్ నమాజ్, ఫజర్ లేదా జోహర్ 4, అసర్ 4, మగరిబ్, ఇషా ఫర్జ్ నమాజ్ చదువుతారు. వారి యొక్క చిన్న చిన్న పాపాలు క్షమించబడతాయి. కబీరా గునాహ్ మాత్రం క్షమించబడదు, పెద్ద పాపాలు కాదు, చిన్న చిన్న పాపాలు. అబూ దావూద్ యొక్క హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 2875, 2875. ఇందులో ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెద్ద పాపాలు ఏమిటో చెప్పండి. आपने फरमाया తల్లిదండ్రుల అవిధేయత పెద్ద పాపము అన్నారు. చాలామంది పిల్లలు వచ్చి ఉన్నారు. పిల్లలు ఆడటానికి, అల్లరి చేయడానికి అన్నిటికీ వాళ్ళకి టైం ఉంటుంది, కానీ తల్లిదండ్రుల మాట వినటానికి టైం ఉంటుంది. తల్లిదండ్రులు ఏదైనా పని చెప్తే నాకేనా చెప్తావు, నాకు ఖాళీ లేదు, అన్నయ్యకి చెప్పు, లేకపోతే తమ్ముడికి చెప్పు, లేకపోతే చెల్లికి చెప్పు. తల్లిదండ్రుల అవిధేయత పెద్ద పాపము. దీని ద్వారా ఏం తెలుస్తుంది? తల్లిదండ్రుల విధేయత పెద్ద పుణ్యము, పెద్ద పుణ్యము. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ తల్లి అయితే తన బిడ్డలతో కోపంగా ఉంటుందో వారితో అల్లాహ్ కోపంగా ఉంటాడు. అలాగే తండ్రి గురించి అన్నారు, అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందాలి అంటే తండ్రి యొక్క ప్రసన్నతను పొందండి అన్నారు. తండ్రి యొక్క ప్రసన్నత పొందితే అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందుతాం. కాబట్టి తల్లిదండ్రులు పట్ల సద్భావనతో మసలుకోండి అని అల్లాహ్ ఖురాన్లో చాలా చోట్ల అన్నాడు. వబిల్ వాలిదైని ఇహ్సానా, మీ తల్లిదండ్రుల పట్ల మీరు మంచిగా ప్రవర్తించండి, సద్భావనతో మసలుకోండి. మూసా అలైహిస్సలాంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు ఏమని? మూసా, జన్నత్లో నీకు పొరుగు వారు ఒక అతను ఒక ఊర్లో ఉన్నాడు. జన్నత్లో నా పొరుగువాడా? ఎక్కడున్నాడన్నా? ఎవరు? ఫలానా ఊర్లో ఉన్నాడు, మాంసం వ్యాపారం చేస్తాడు. మాంసం వ్యాపారి నా పొరుగువాడా జన్నత్లో? ఆశ్చర్యపోతాడు మూసా అలైహిస్సలాం. ఒక మాంసం వ్యాపారి జన్నత్లో నా పొరుగువాడా? ఆశ్చర్యపోయాడు. అయితే అన్నా ఎక్కడుంటాడు చెప్పి వెళ్ళి కలిసి వస్తాను. అసలు ఏం చేస్తాడు? మాంసం వ్యాపారి నాకు పొరుగువాడు ఏంటి? ఏదో పెద్ద నమాజీ లేకపోతే రోజా పెడతాడు, ఇది పెడతాడు, అది చెప్పలేదు. మాంసం వ్యాపారి నా పొరుగు, నీకు పొరుగువాడుగా ఉంటాడు జన్నతులు. మూసా అలైహిస్సలాం సామాన్లన్నీ సర్దుకొని ప్రయాణానికి బయలుదేరారు. ఆ మాంసం వ్యాపారితో కలవడానికి వెళ్ళాడు. చాలా దూరం ఎక్కడికి వెళ్తే ఒక మాంసం వ్యాపారి దొరికాడు. ఆయన మాంసం పడుతున్నాడు. మూసా అలైహిస్సలాం మాట్లాడుతున్నా మాంసం పడుతున్నాడు. చాలా బిజీగా ఉన్నాడు. కూర్చోండి, తర్వాత మాట్లాడదాం అంటాడు. ఇదేంటి ప్రవక్త గారు మూసా అలైహిస్సలాం వస్తే ఆయనకి మాంసం కొడుకొని బిజీగా ఉండి కూర్చో అంటాడండి. కూర్చొని చాలా బిజీగా ఉన్నాడు. వ్యాపారం అంతా అయిపోయింది, పదండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు మూసా అలైహిస్సలాంని. వెళ్ళగానే మూసా అలైహిస్సలాం అక్కడ కూడా మాట్లాడింది. అక్కడ కూర్చోబెట్టేసాడు. కూర్చోండి నేను వస్తానని చెప్పి లోనికి వెళ్ళిపోయాడు. లోనికి వెళ్ళిపోయి వంటలు గింటలు వండుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఏంటయ్యా నేను ఎంతో నుంచి వచ్చి నీతో కలుద్దాం, నువ్వు నా పొరుగువాడు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు. అసలు ఏంటో మాట్లాడదా అంటే నాకు పని ఉండదా? నాకు మీకు ఖాళీ చూసుకొని వచ్చాను, నాకు పని ఉండదా? కూర్చోండి మాట్లాడు. సరే నువ్వు కూర్చున్నాడు. మూసా అలైహిస్సలాం కూడా కోపమే, కానీ ఇక్కడ ఏం చూస్తే కూర్చోండి కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే అన్ని వంటలు గింటలు అన్నీ వండి అంతా చేసి తయారు చేసి వాళ్ళ తల్లి ఉంది మంచం మీద. ఆ మంచం మీద ఉన్న తల్లిని తీసుకొచ్చి పెట్టి ఆ తల్లిని తినిపించింది భోజనం. వాడు తినలేదు, మోసమే పని, భార్య ఎవరు లేరు, ఆయన అంతా చేస్తున్నాడు, తల్లికి తినిపిస్తున్నాడు.
అసలు తినలేదు, మంచం మీదే ఉంది, తినలేదు. తినిన తర్వాత అంతా కూడా కాలపరిచయాలు అది చేయించి తల్లికి పడుకోబెడితే తల్లి దువా చేస్తుంది అనమాట తల్లి. అప్పుడు ఆ దువా ఏం చేస్తుంది తెలుసా? అదే దువా, అల్లా నా కొడుక్కి మూసా అలైహిస్సలాం యొక్క జన్నతులో పొరుగువాడుగా పెట్టు అని చెప్పి ఆ తల్లి దువా చేస్తుంది. కాబట్టి ఆ దువా వల్ల ఈ తల్లి ఇలా నోరు కదుపుతుంది కదా, మూసా అలైహిస్సలాం అర్థం చేసుకున్నాడు ఈ దువా. అసలు నేను వస్తానయ్యా సలాం అలైకుం చెప్పి వెళ్ళిపోయాడు మూసా. వచ్చారు, మాట్లాడలేదు, చాలు చాలు నాకు తెలిసిపోయింది, నేను ఏ పనికి వచ్చానో ఆ పని అయిపోయింది, నువ్వు నా పొరుగు వాడివే జన్నత్లో అని చెప్పేసి మూసా అలైహిస్సలాం వెళ్ళిపోయి. చూశారు తల్లి సేవ ఎంత గొప్పదో. తల్లి సేవ చేసినందుకు, తల్లి చేసిన దువాకు ఏమైపోయాడు? మూసా అలైహిస్సలాంకి పొరుగువాడి. అలాగే ఒక సహాబీ చనిపోతున్నప్పుడు కలిమా రావట్లేదు, ఆయనకి కలిమా రావట్లేదు. ఎంతమంది ప్రయత్నిస్తున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు కలిమా చదివి చెయ్యాలి. బిలాల్ వెళ్ళాడు, అందరూ వెళ్ళారు, కలిమా చదివి రావట్లేదు ప్రవక్త, కలిమా రావట్లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళారు, రావట్లేదు కలిమా. నీకు తల్లి ఉందా అని అడిగారు. ఉంది ప్రవక్త. అచ్చా అచ్చా, అయితే నీ తల్లిని పిలిచారు. అమ్మా నీ బిడ్డను క్షమించు. నేను క్షమించాను, వాడు అలాగే చావాలి అంటున్నాడు. వాడు అలాగే చావాలి, నేను క్షమించాను అంటుంది తల్లి. అదేంటమ్మా, అయితే నువ్వు క్షమించవా? కర్రలన్నీ కూడబెట్టండి అంటే కర్రలు కూడబెట్టాడు. మంట వేయండి, వేశాను. వీడిని తీసుకెళ్ళి కాల్చేయండి అన్న ప్రోత్సాహం. అమ్మో నా బిడ్డ వచ్చు, కాల్చొద్దు క్షమించేస్తానండి. అలా క్షమించింది, కలిమా చదివేసినాడు. అలా అమ్మో. అది తల్లిదండ్రుల సేవలో అంత ఘనత ఉంది. కలిమా కూడా ఆగిపోయింది సార్. కాబట్టి కలిమా ఎంత గొప్పది. తల్లి కోపంగా ఉంటే అల్లాహ్ కూడా అర్షుపై కోపంగా ఉంటాడు. అందుకే తల్లి పాదాల కింద ఏముంది? జన్నత్ ఉంది. ఒకడెవడో పాదం ఎత్తి చూశాడంట, జన్నత్ ఉందేమో అని. పాదాల కింద అంటే పాద సేవలో, తల్లి పాద సేవలో జన్నత్ ఉంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అందుకే ఒకడన్నాడంట, నేను జన్నత్ రోజు తీసుకుంటుంటాను. ఎలా తీసుకుంటానంట, మా తల్లి నడుస్తుంటుంది కదా, ఆ మట్టి తీసి పెట్టుకుంటా, అదే జన్నత్ అన్నాడు. తల్లి పాద సేవలో జన్నత్ ఉందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. తండ్రి స్వర్గానికి ద్వారము అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తండ్రి స్వర్గానికి ద్వారం. అయితే తల్లిదండ్రులు ఆస్తులు, అంతస్తులు, వాటాలు అన్నీ కూడా తన పిల్లలకి పెట్టి వెళ్తారు. అన్నిటికంటే మంచి ఆస్తి ఏంటి చెప్పండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పిల్లలకి నేర్పిన క్రమశిక్షణ అన్నారు. పిల్లలకి నేర్పించిన క్రమశిక్షణ అన్నిటికంటే మంచి ఆస్తి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించవలసింది ఏంటి? క్రమశిక్షణ. కానీ నేడు తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు? గేమ్ నేర్పిస్తున్నారు. ఏ గేము? సెల్ ఫోన్లో గేము, ఫ్రీ గేమ్. కొన్నాళ్ళ తర్వాత వాడేం చేస్తున్నాడు? పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. అది ఫ్రీ కాదు, అది డబ్బు ఉండాలి. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులది 7 లక్షలు ఆడేశాడు. 7 లక్షల రూపాయలు పబ్జీ గేమ్ ఆడేశాడు. మేమున్న వీధిలో ఒక పిల్లవాడు పబ్జీ గేమ్ కోసం తల్లి డబ్బులు ఇవ్వలేదని ఫ్యాన్ కూరేసుకుని చచ్చిపోయాడు. నేర్పింది ఎవరు? తల్లి. చూసారా, తల్లి ఏది నేర్పిస్తే అదే చేస్తాడు పిల్లడు కూడా. అందుకే అంటారు కదా, ఒడిలో నేర్చుకున్నది సమాధి వడి వరకు మరచిపోడు అంటారు. తల్లి ఒడిలో నేర్చుకుంది, సమాధి ఒడి వరకు మర్చిపోడు. కాబట్టి తల్లి ధర్మాన్ని, జ్ఞానాన్ని, దీన్ని, ఇస్లాంని తన కొడుకుల్ని, తన కూతుర్ని నేర్పిస్తే అల్హమ్దులిల్లా ఆ ఇల్లు స్వర్గం లాగుంటుంది.
కాబట్టి తల్లికి ఒక మంచి అవకాశం. పాలతో పాటు పాలు పెడుతూ ధర్మాన్ని నేర్పించాలి. సహాబాల జీవితాలు, ప్రవక్తల జీవితాలు, సంస్కరణ అనేది తల్లులు నేర్పించాలి. అందుకే తల్లిదండ్రుల దువా పిల్లల కోసం ఎక్కువగా కబూల్ అవుతుంది. పిల్లల కోసం దువా కబూల్ అవుతుంది. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారి కళ్ళు పోయాయి, లేచి ఇక్కడ వస్తుంది, కళ్ళు పోయాయి. తల్లి రాత్రుల్లో తహజ్జుద్ చదివి 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 అల్లాహ్తో దువా చేసింది, అల్లాహ్ నా బిడ్డకి సదరు కళ్ళిచ్చి అల్లాహ్ అని చెప్పి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కళ్ళిచ్చేసాడు, కళ్ళు వచ్చేసాయి ఇమాం బుఖారీ. ఇలాగేంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లిదండ్రుల యొక్క దీవెనలు సంతానానికి చాలా గొప్పదిగా చేశాడు. అందుకే కొంతమంది చూడండి, మా తల్లి దీవెన అని రాస్తాడు. అన్ని బస్సుల మీద అదే రాస్తుంటాయి వాడికి. వాడు చూస్తే ఏం చదువుకోలేదు, మళ్ళా ఏం చదువుకోలేదు, ఒక 10-20 బస్సులు ఉంటాయి వాడికి. అంత సంపాదన చేసింది. ఎవరి దీవెన? తల్లి దీవెన, తల్లి దీవెన. అందుకే వాడి లైఫ్ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళందరూ వాడి దగ్గర పని చేస్తున్నారు. వాడు ఏమి టిప్పాగాడేం చదువుకోలేదు, కానీ తల్లిని జాగ్రత్తగా చూసుకున్నాడు, తల్లి యొక్క దీవెన తీసుకున్నాడు, తల్లి యొక్క దువా తీసుకున్నాడు. ఆ దువాకి కోటీశ్వరుడైపోయాడు. కాబట్టి తల్లి యొక్క దీవెన తమ సంతానానికి కబూల్ అవుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలో ఒక వ్యక్తి సహాబీ అవ్వవలసిందే, కానీ తల్లి కారణంగా సహాబీ అవ్వలేదు. ఏంటో తెలుసా? ఉవైస్ కెర్నీ అనే ఒక సహాబీ ఉన్నారు. ఆయన సహాబీ కాదు, తాబెయిన్. అఫ్జలుత్ తాబెయిన్లలో గొప్పవాడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఆయన దొరికితే నా సలాం చెప్పండి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయనతో మీరు దువా చేయించుకోండి, ఆయన దువా కబూల్ అవుద్ది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయనకి కుష్టి వ్యాధి ఉండి నయమైపోయింది అని కూడా అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ వ్యక్తికి ఉవైస్ కర్నీ రహ్మతుల్లాహి అలైహి అఫ్జలుత్ తాబెయిన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన బ్రతికి ఉన్నాడు. ఉవైస్ కర్నీ. ఉహద్ యుద్ధం అవుతుంది. ఉహద్ యుద్ధం కోసం వెళ్దాం అనుకున్నాడు. యమన్లో ఉండేవాడు, హిరన్లో వెళ్దాం అనుకున్నాడు. కానీ తల్లి ఆరోగ్యం బాగోలేదు. చాలా వృద్ధురాలు తల్లి సేవ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు కబురు పంపించాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను తల్లి సేవ చేయాలా లేకపోతే యుద్ధంలో మీతో రావాలా? యుద్ధం కంటే తల్లి సేవే నీకు ముఖ్యమో అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తల్లి సేవ కారణంగా యుద్ధానికి వెళ్ళలేకపోయాడు. తెలిసింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్లో ఆయన పన్ను ఊడిపోయిందని, షహీద్ అయిపోయిందని. ఉవైస్ కర్నీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక పన్ను తక్కువ, నాకు ఒక పన్ను ఎక్కువ ఉండటమా, నేను సహించాను. తన పన్ను కూడా ఊడగొట్టేసుకున్నాడు. అంత ప్రేమ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు. ఆయన పట్ల అంత ప్రేమ ఉండేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లోకం నుంచి వెళ్ళిపోయారు. తల్లి సేవ చూసుకుంటూనే అలా జీవితం గడిచిపోయింది ఉవైస్ కర్నీది. తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారి కాలంలో ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఉవైస్ కర్నీని కలిశారు. కలిసి అన్నారు, ఉవైస్ నీ గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సలాం చెప్పారు. ఉవైస్ నా గురించి దువా చేయన్నారు. ఎవరు? ఉమర్ రజియల్లాహు అన్హు, ఖలీఫా, అమీరుల్ మోమినీన్. అంటే తల్లి యొక్క సేవ అంత గొప్పది అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. అబ్దుల్లా బిన్ ముబారక్ రహ్మతుల్లాహి అలైహి ఒక గొప్ప ముహద్దిస్. ఇమాం బుఖారీ తెలుసు కదా, పేరు విన్నారు. ఇమాం బుఖారీ యొక్క గురువు గారు అబ్దుల్లా బిన్ ముబారక్ రహ్మతుల్లాహి అలైహి. అబ్దుల్లా బిన్ ముబారక్ రహ్మతుల్లాహి అలైహి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయాడు. తల్లిదండ్రులు ఇద్దరు రోజు దువా చేసేవారు. తల్లిదండ్రులు ఇద్దరు రోజు ఎప్పుడు కూడా దువా చేసేవారు. అందుకే తమ సంతానం గురించి తల్లిదండ్రులు దువా చేయటం ఎప్పుడు కూడా మానకూడదు. వాడు మారడు అనకూడదు. అలాగా
ఈ అబ్బాయి చూడండి ఎలా మారాడో. ఏం పేరు చెప్పాను? అబ్దుల్లా బిన్ ముబారక్ రహ్మతుల్లా. ఈ అబ్బాయి ఎలా మారాడు చూడండి. అన్ని లగ్జరీ అలవాట్లకు అలవాటు పడిపోయినటువంటి ఆ అబ్బాయి తల్లిదండ్రులు దువా చేస్తూనే ఉన్నారు, రాత్రులు తహజ్జుద్లో దువా చేస్తూనే ఉన్నారు. ఒకరోజు బాగా మత్తులో ఉండి ఎక్కడో పడిపోయాడు. అబ్దుల్లా బిన్ ముబారక్ రహ్మతుల్లా అలైహి పడిపోయాడు. కలలో చూస్తున్నాడు, ఒక పక్షి వచ్చి, ఒక పక్షి ఖురాన్ యొక్క ఆయత్ చదువుతుంది. అలం యాని లిల్లదీన ఆమను అన్ తఖ్షా ఖులూబుహుం లిజిక్రిల్లాహ్ వమా నజల మినల్ హక్కి వలా యకూను కల్లదీన ఊతుల్ కితాబ మిన్ ఖబ్లు ఫతాల అలైహిముల్ అమదు ఫకసత్ ఖులూబుహుం. ఏమి విశ్వాసులకు ఇప్పటికీ కూడా ఇంకా కూడా మంచి మార్గంలో రావటానికి సమయం ఆసన్నం అవ్వలేదా? ఈ ఆయత ఎవరు చదువుతున్నారు? ఒక పక్షి చదువుతుంది, కలలో చూస్తున్నాడు. అలమ్యాని లిల్లదీన ఆమను అన్ తఖ్షా ఖులూబుహుం లిజిక్రిల్లాహ్. అల్లాహ్ యొక్క జిక్ర్తో హృదయాలు ఇంకా భయపడవా? విశ్వాసుల హృదయాలు. గబుక్కని లేచాడు. లేచి ఏంటి అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని పరిశుభ్రత అయిపోయి ఆ తర్వాత నమాజ్కి వెళ్ళటం ప్రారంభించాడు. తల్లి తండ్రి ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఒక్కసారి ఇంత చేంజింగ్ వచ్చిందేంటి మా అబ్బాయిలో. ఇక కంటిన్యూగా నమాజ్ చేయటము, ఇస్లాం యొక్క కార్యకలాపాలు చేయటము చేస్తుంటే తండ్రి ఆ కాలములో 1,00,000 రూపాయలు ఇచ్చి, కొడుక కుమార వ్యాపారం చేసుకో అని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. చాలా కోటీశ్వరుడు ఆయన తండ్రి. ఎవరు? ముబారక్. ఆయన స్టోరీ ఏంటి? ముబారక్ స్టోరీ ఏంటి? ఒక తోటమాలిగా పనిచేసేవాడు. ఎక్కడ? ఒక తోటమాలిగా పనిచేసేవాడు. చేస్తే ఆ తోటమాలిగా పనిచేస్తున్నప్పుడు తోట యజమాని, మా ఇంటికి అతిథులు వస్తున్నారు, ఇగో తోటలో ఉన్న ఏ చెట్లు ఉన్నాయో స్వీట్గా ఉండే తీయగా ఉండే పళ్ళన్నీ కూడా తీసి వచ్చి ఇంట్లో పెట్టువాడు. ఏ చెట్టుకి తీపి ఉంటాయో తెలుసు కదా, అవన్నీ తీసుకొచ్చి పెట్టాడు. పెడితే అన్నీ పుల్లగా ఉన్నాయి. ఏరా నీకేం చెప్పాను, అన్నీ తీయకుండా తీసుకొచ్చి పెట్టమంటే పుల్లో పెట్టావండి. యజమాని గారు, మీ తోటలో నేను 20 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక్క పండు కూడా ఏది తినలేదు నేను. నాకు తింటే కదా తెలుస్తుంది ఏ చెట్టుది తీయగా ఉంటుందో, ఏ చెట్టుది పుల్లగా ఉంటుందో నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. అవాక్కైపోయాడు. ఎందుకంటే నా తోటలో పని చేస్తున్న ఇన్ని సంవత్సరాల నుంచి వీడు ఒక్క పండు కూడా తినలేదా అని చెప్పి అవాక్కైపోయి వెంటనే ఇంటికి వెళ్ళి భార్యతో అన్నాడు, మా అమ్మాయికి సంబంధం చూశామన్నారు. ఎవరు అన్నాడు. భార్య, ఇంకెవరు? మా తోటమాలితో నికా చేద్దాం అన్నాడు. అదేంటండి? అవును, ఆయన అంత మంచి వ్యక్తి కాబట్టి ఆయనతో నికా చేద్దాం, మా అమ్మాయికి నికా చేశారు. అందుకే వాళ్ళిద్దరి మధ్య పుట్టినవాడే అబ్దుల్లా. అంత పెద్ద ఆస్తి ఉంది కాబట్టి గారాభంగా పెరిగాడు, లగ్జరీకి అలవాటైపోయాడు. కానీ ఒకేసారి మారినప్పుడు తండ్రి 1,00,000 రూపాయలు ఇచ్చి వ్యాపారం చెయ్యి అంటే ఆ 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు, పరారైపోయాడు. ఇంక దొరకలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. అలా రాలేదు, చాలా కాలం తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత నాన్న అడిగాడు. అప్పుడంటే కమ్యూనికేషన్ ఏం లేదు కదా, ఎక్కడికి వెళ్ళాడు తెలుసుకోవడానికి, ఫోన్లకి లేవు. అబ్బాయి ఎక్కడికి వెళ్ళావంటే, నాన్నగారు అంతా మీకు లెక్క చెప్తాను, గొప్ప వ్యాపారం చేశాను, చాలా లాభాలు వచ్చాయి మాకు అన్నాడు. అబ్బో. కూర్చొని నాన్నగారికి అకౌంట్ చెప్పడానికి బుక్ తెచ్చాడు. అదంతా ఏమో పద్దు రాశాడేమో అందులో అని చెప్పి కూర్చుంటే ఒక్కొక్కటి తీసి ఇలా హదీసులు చదువుతున్నాడు. ఏంటి ఈ హదీసులు ఏమొస్తుంది చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు, ఇలా హదీసులు చదువుతుంటే ఏంటి హదీసులు చదువుతున్నాడు. ఈ హదీసులు కలెక్ట్ చేసుకొని వచ్చాను తిరిగి ఒక బుక్ 1,00,000 రూపాయలు కూడా ఖర్చు అయిపోయింది హదీసులు కలెక్ట్ చేయడానికి. ఇప్పుడు మనం వినటానికి ఏమైనా ఖర్చు అవుతుందా? లేదు. మిక్చరును బూందీ తెచ్చినట్టున్నారు వినటానికి. వాళ్ళ హదీసులు తెలుసుకోవడానికి 1,00,000 రూపాయలు. ఆ కాలంలో 1,00,000 రూపాయలు అంటే ఎంత? ఈ కాలంలో 1,00,00,000 రూపాయలు ఉంటుంది.
₹1,00,000 ఆయన ఖర్చు అయిపోయింది. ఒక హదీసు బుక్ తయారు చేసి తీసుకొచ్చాడు ఆయన రాసుకుంటూ. అబ్దుల్లా బిన్ ముబారక్ రహమతుల్లాహి అలైహి. తండ్రి అవాకైపోయాడు. ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక హదీస్ పుస్తకం తీసుకొచ్చాడు. ఇప్పుడు ₹1,00,000 పెడితే మొత్తం డేటా అంతా కూడా వచ్చేస్తుంది. మొత్తం ఎన్ని హదీసులు ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. కానీ ఆ ₹1,00,000 ఒక బుక్కే వచ్చింది. నాన్న ఏం చేశాడు, ఇంకో 1,00,000 తీసుకొచ్చాడు. ఇదిగో నీ వ్యాపారం ఇంకా మిగిలేవి ఉంటే అది కూడా పూర్తి చేసుకోని చెప్పి ఇంకో 1,00,000 ఇచ్చాడు ఆయన. చూసారా ఎంత ప్రోత్సాహం. ఆ తల్లిదండ్రులు ప్రోత్సహించారు కాబట్టి ఆ బిడ్డలు కూడా ఆకాశంలో మెరిసే నక్షత్రాల మాదిరిగా తయారయ్యారు. ఆకాశంలో మెరిసే నక్షత్రాల మాదిరిగా తయారయ్యారు. అప్పుడు అబ్దుల్లా బిన్ ముబారక్ రహమతుల్లాహి అలైహి ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహికి గురువు గారు. అబ్దుల్లా ముబారక్ రహమతుల్లాహి అలైహి ఎంత గొప్ప వ్యక్తి. ఆయన ఫరజ్ నమాజ్ చదువుగానే వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడండి. ఒకసారి అందరూ నిలబెట్టి అడిగారంట, ఏమండి మీరు ఇంత పెద్ద హదీసులు అన్నీ నేర్చుకున్నారు కదా, అలా వెళ్ళిపోతారు, ఎవరితో కలరు మాట్లాడరంటే, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సభలో కూర్చోడానికి వెళ్తున్నాను. అదేంటి ఇప్పుడు ప్రవక్త వారు ఎక్కడ ఉన్నారు, ఎప్పుడో వెళ్ళిపోయారు కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలం కాదు కదా, ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సభలో కూర్చుంటాడంటాడండి నా అంటే. ఆయన అన్నాడు, నేను హదీస్ చదువుతూ ఉంటే जब रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम को मेराज के लिए सैर कराई गई तो आप सल्लल्लाहु अलैहि वसल्लम सिदरतुल मुंतहा तक गए. हज़रत अब्दुल्ला रज़ी अल्लाह अन्हु हदीस रिवायत करते हैं. ఇవన్నీ చదువుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని హదీస్ చెప్తున్నారు, సహాబా వింటున్నారు, వినే సహాబీ చెప్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే నేను సీన్ ఎలాగుందంటే అక్కడ కూర్చున్నాను నేను అన్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఇంటికి వెళ్ళి హదీసులు చదువుతూ ఉంటే సహాబా యొక్క సభలో, ప్రవక్త యొక్క సభలో కూర్చున్నట్టు నాకు ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఆలోచనలు పిల్లల్లో ఉన్నాయి, యువకుల్లో ఉన్నాయి. కాబట్టి హదీసులు ఇప్పుడు విరివిగా ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి హదీసులు. మన దగ్గర హదీస్ పుస్తకాలు లేవా? మస్జిద్లో ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. హదీస్ మకరందం ఉంది. ఇంకేంటంటే తెలుగులో హదీస్ కిరణాలు ఉంది, మహితోక్తులు ఉంది. ఏమంటే ఈ హదీస్ పెద్ద పెద్ద పుస్తకాలు అల్లా దేవుడు ట్రాన్స్లేషన్ చేశారు. సహీ బుఖారీ కూడా ట్రాన్స్లేషన్ అయిపోయింది. చదువుతుండండి అలాగే అనిపిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సభలో కూర్చున్నాం ఇప్పుడు అని అనిపిస్తుంది. ప్రవక్త చెప్తున్నారు, సహాబీ అంటున్నారు, ప్రశ్నిస్తున్నారు, సమాధానం ఇస్తున్నారు, అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క దీవెనలు తీసుకున్నారు, తల్లిదండ్రుల యొక్క దువాలు తీసుకున్నారు. కాబట్టి చాలామంది బస్సుల మీద, లారీల మీద రాస్తారు తల్లి దీవెన, తల్లిదండ్రుల దీవెన అని రాస్తారు. వారి దీవెనల ద్వారా ఏమేమో అనుగ్రహాలు వారి దువాలు తీసుకోవాలి. వారి దువాలు బర్దువాలు తీసుకోకూడదు. చాలామంది తల్లిదండ్రులు తన బిడ్డల్ని శపిస్తారు, అవునా కాదు? కోపం వచ్చి శపిస్తారు, నువ్వు ఇలా అయిపోవాలరా, అలా అయిపోవాలని శపించొచ్చాలని. ఆ శాపనార్థాలు తగిలేస్తాయి. కాబట్టి శపించకూడదు. అలాంటి కోప స్థితిలో ఏం చేయాలి? ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక ఉదాహరణ, కోపం వచ్చింది, వాడు అల్లరి చేస్తున్నాడు, వాడిని ఏం చేయాలి? మక్కాలో ఒక పిల్లవాడు బాగా అల్లరి చేస్తున్నాడు. తల్లి సహనం కోల్పోయింది, అంత అల్లరి చేస్తున్నాడు మక్కాలో కాబాలో. అప్పుడు ఏమని శపించింది తెలుసా? ఒరే అల్లా నీకు ఈ మస్జిద్లో ఇమామ్గా చేయాలరా. ఏమనేది? అల్లా నీకు ఈ మస్జిద్లో ఇమామ్గా చేయాలరా, అప్పుడు తెలుస్తుంది నీకు. ఏం శాపం ఉంటుంది? మంచిదా చెడ్డదా? మంచి శాపం. కరెక్ట్గా మస్జిద్లో ఇమాం అయిపోయాడు, తర్వాత కాబాలో ఇమాం అయిపోయాడు. ఆయన ఎవరు? అబ్దుర్రహ్మాన్ సుదైస్. ప్రపంచం నలుమూలన ఆయన కిరాత్ ఇప్పుడు మారుమ్రోగుతుంది. తల్లి యొక్క శాపము. సరే, మంచి శాపమా చెడ్డ శాపమా? మంచి శాపం. కాబట్టి తల్లిదండ్రులు అలా కనెక్ట్ అవ్వాలి తన పిల్లల పట్ల. ఒరే నువ్వు బస్సు కింద పడిపోవాలన్నా అంటదా, అలా నిజంగా పడిపోతాడు వాడు. అదా అలా శపిస్తారు.
కాబట్టి తల్లిదండ్రులు మంచి దువాలు, కోప స్థితిలో వారి కోసం మంచి దువా చేయండి. అది ఆకాశం దగ్గరికి వెళ్ళి అర్ష దగ్గరికి వెళ్ళిపోతే కొవ్వులైపోద్ది. దైవదూతలు కూడా ఆమీన్ అంతే కొవ్వులైపోద్ది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మెట్లు ఎక్కారు. మొదటి మెట్టు ఎక్కారు, ఆమీన్ అన్నారు. రెండో మెట్టు ఎక్కారు, ఆమీన్ అన్నారు. మూడో మెట్టు ఎక్కారు, ఆమీన్ అన్నారు. సహాబా అడిగారు, ఓ ప్రవక్త ఏంటి ఆమీన్ 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 అన్నారేంటి? ఇదిగో ఇప్పుడే జిబ్రైల్ వచ్చారు తెలుసా? జిబ్రైల్ వచ్చారు, వచ్చి ఏమన్నారు? ఎవరి జీవితంలో అయితే తల్లిదండ్రులు ఉన్నారో, తల్లిదండ్రుల సేవ చేసి జన్నత్ పొందలేదో వాడిపై అల్లాహ్ శాపమగును గాక అన్నారు. ఎవరు? జిబ్రైల్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఆమీన్ అన్నారు. శపించేవారు ఎవరండి? జిబ్రైల్ దైవదూత. ఆమీన్ చెప్పేవారు ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ఈ విషయాన్ని మనము పరిశీలించాలి. తల్లిదండ్రుల యొక్క ఎంత ఘనత ఉంది ఇస్లాంలో. అల్లాహ్ అందుకే ఏమన్నాడు? వలా తకుల్ లహుమా ఉఫ్, ఏండా అనొద్దు. విసుగ్గా నీ తల్లితో ఉఫ్ ఏంటమ్మా అనొద్దు. విసుగ్గా ఉఫ్ అని కూడా అనవద్దు. వలా తకుల్ లహుమా ఉఫ్ వలా తన్హర్హుమా, కసురుకుంటూ సమాధానం చెప్పొద్దు తల్లిదండ్రులు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి అన్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా తల్లిని నేను కావిడిలో పెట్టి, కావిడ తెలుసు కదా, కావిడిలో పెట్టి హజ్ చేయించాను, రుణం తీరిపోయిందా? నీ తల్లి నిన్ను కనేటప్పుడు పురిటి నొప్పుల యొక్క ఒక్క నొప్పి యొక్క రుణం కూడా నువ్వు తీర్చలేదు అన్నా. లేబర్ పెయిన్స్ అంటారు కదా, పురిటి నొప్పులు వస్తాయి. ఆ పెయిన్స్లో ఒక్క నొప్పి యొక్క రుణం కూడా నువ్వు తీర్చలేదు అన్నా. ఎందుకో తెలుసా? మనిషి భరించే నొప్పి 47 డెల్స్లో కొలుస్తారు నొప్పిని. 47 డెల్స్ మాత్రమే భరించగలడు మనిషి. అంతకు ఎక్కువ ఏమవుతుంది? మనిషి చనిపోతాడు, భరించలేడు. తల్లి తన బిడ్డల్ని కనేటప్పుడు 57 డెల్స్ నొప్పి వస్తుందట, పెయిన్స్. అంటే హద్దు మీరిపోయి నొప్పి వస్తుంది. అందుకే ఆ స్థితిలో కొన్ని తల్లులు చనిపోతారు. భయంకరమైన పెయిన్స్ వస్తాయి. అందుకే ఏమన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు? ఒక్క నొప్పి యొక్క నీవు రుణం తీర్చలేవు. అందుకే అలా అంటున్నాడు, మీ తల్లిదండ్రుల పట్ల మీరు కసురుకుంటూ ప్రవర్తించకండి, ప్రేమతో వారితో సమాధానం ఇవ్వండి. ఇంత గొప్ప స్థాయి అల్లాహ్ తన తరువాత తల్లి యొక్క స్థాయిని ఇచ్చాడు. వకజా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సాన్. నీ ప్రభువు ఇలా ఆజ్ఞిస్తున్నాడు, నువ్వు అల్లాహ్ను ఆరాధించు. వబిల్ వాలిదైని ఇహ్సాన్, తర్వాత తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసలుకో. ఎందుకంటే తల్లి చూడండి, గుడ్డి ప్రేమ దానిది, తల్లిది తన బిడ్డల పట్ల. తన బిడ్డ ఎంత అవిటివాడైనా గుడ్డివాడైనా కర్రిగా ఉన్నా కాకిల ఎలా ఉన్నా నా బిడ్డ రాజు అంటది లేదు, నా బిడ్డ బంగారం అంటది. అంత ప్రేమ ఉంటుంది తన బిడ్డ పట్ల. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే తల్లిదండ్రుల యొక్క ఇద్దరిలో తల్లికి ఎక్కువ స్థానం ఇచ్చాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అడిగారు, ఓ ప్రవక్త, సేవలో ఎవరి సేవ ఎక్కువగా మేము చేయాలి అని అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ తల్లి సేవ చేయి.
తర్వాత సుమ్మ బాధ నీ తల్లి సేవే తర్వాత కూడా. అదేంటి ఆ తర్వాత నీ తల్లి సేవే ఎన్నిసార్లు అన్నాను? 3 సార్లు. 3 సార్లు. మరి ఆ తర్వాత నీ తండ్రి సేవ అన్నారు ఎన్నోసారి? 4వసారి. అంటే 4 వాటాలు సేవకి చేస్తే 3 వాటాలు ఎవరి సేవ? తల్లి సేవ. 1 వాటా తల్లి సేవ. అంత స్థాయి తల్లికి ఇచ్చేటప్పుడు తల్లి కూడా తన బిడ్డలకి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత చక్కటి క్రమశిక్షణ నేర్పించాలి. కాబట్టి ఒక బిడ్డ గురించి ఉమర్ రజియల్లాహు అన్హు, నా కొడుకు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు ఇలాగా అలాగా అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కంప్లైంట్ చేశారు. ఉమర్ రజియల్లాహు అన్హు దగ్గర కంప్లైంట్ చేశారు. ఉమర్ అడిగాడు, ఏమిరా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అంటే, ఇది నా తప్పు కాదు, మా నాన్న తప్పు. నన్ను కనేటప్పుడు కనక ముందు నా తల్లిని ఎంచుకోవడమే ఒక తప్పుడి, ఒక రాంగ్ స్టెప్తో ఎన్నుకున్నాడు నా తల్లిని. నా తల్లి చెడ్డది, అలాంటి దాన్ని వాడు నికా చేశాడు. ఒకటి. రెండవది, నన్ను పేరు పెట్టేటప్పుడు వక్రీకరంగా ఉన్న పేరు పెట్టాడు నాకు. ఆ పేరు ప్రభావం కూడా ఉంటుంది, అందుకే మంచి పేరు పెట్టండి అన్నారు. తర్వాత నా పోషణ బాధ్యతలో నిర్లక్ష్యం వహించాడు. మరి ఎలా ఉంటాడు బిడ్డ? కాబట్టి తల్లిదండ్రుల వైపు నుండి ఎప్పుడూ కూడా ఫాల్ట్ ఉండకూడదు. వారు మంచి క్రమశిక్షణను తమ సంతానాన్ని నేర్పించినట్లయితే మంచి నేర్చుకుంటారు. ఇక్కడ నేను చెప్పానండి, ఒకటి క్రమశిక్షణ నేర్పించాలి, రెండవది అల్లాహ్తో దువా కూడా చేస్తున్నాను. మనము క్రమశిక్షణ నేర్పించి వాడు వినడు వాడు అని విడిచిపెట్టేస్తాం, వాడిని తిడుతూ ఉంటాం, తిట్టకూడదు. శపిస్తూ ఉంటాం, శపించకూడదు. క్రమశిక్షణ నేర్పించే రీతి మంచి మార్గంలో ఉండాలి, మంచి మార్గంలో ఉండాలి. అప్పుడు బిడ్డలు కూడా, సంతానం కూడా ఒక మంచి దారిలో వెళ్తారు. ఒక ఉదాహరణ తీసుకోండి. మనం మన బిడ్డల్ని ఎక్కడ పెట్టాము, ఎవరితో కలిసి ఉంచాము? ప్రతి వ్యక్తి తన స్నేహితుని ధర్మంపై ఉంటారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఎవరి ధర్మంపై? స్నేహితుని ధర్మంపై. హర్ ఆదమీ అప్నే దోస్త్ కే దీన్ పర్ रहता है. ప్రతి వ్యక్తి తన స్నేహితుని ధర్మంపై ఉంటాడు. ఎవరితో స్నేహం చేస్తే అదే ధర్మంపై ఉంటాడు. కాబట్టి మంచి స్నేహము ఏం చేస్తుంది? సహవాసం మంచిదైతే వాడు మంచిగా ఉంటాడు, సహవాసం చెడ్డదైతే వాడు చెడువాడైపోతాడు. కాబట్టి సహవాసం నేర్పించే బాధ్యత ఎవరికి ఉంది? ఇక్కడ తల్లిదండ్రులకు ఉంది, తల్లిదండ్రులకు ఉంది. అందుకే తల్లిదండ్రులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో బిడ్డల్ని ఎత్తుకొని, పాలు పెట్టే బిడ్డల్ని ఎత్తుకొని మస్జిద్కి తీసుకొచ్చేవాడు. ఎవరు? తల్లులు ఎత్తుకొని బిడ్డలు మస్జిద్కి తీసుకొచ్చేవారు. వాడు పాలు తాగే స్థాయి నుండి మస్జిద్కి వస్తున్నాడంటే ఆ తర్వాత వస్తాడా రాడా? తప్పకుండా వస్తాడు. ఎప్పుడు జీవితంలో తల్లే వెళ్ళలేదు, బిడ్డను ఏం తీసుకెళ్తుంది మస్జిద్కి? వాడే వస్తాడు, రాడు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చదివిస్తూ ఉంటే ఒక బిడ్డ ఏడ్చిన శబ్దం వచ్చింది. పెద్ద సూరా స్టార్ట్ చేసి మధ్యన కట్ చేసి నమాజ్ని షార్ట్ చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సహాబా అడిగారు, ఓ ప్రవక్త పెద్ద సూరా స్టార్ట్ చేశారు కదా, తగ్గించారు ఏంటంటే ఆ బిడ్డ వేడ్చాడు కదా, ఆ బిడ్డ యొక్క తల్లికి బాధ కలగకూడదని నమాజ్ షార్ట్ చేశాను. అంటే ఎంత డీప్గా ఆలోచించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. తల్లులు వచ్చేవారు, బిడ్డల్ని కూడా తెచ్చేవారు. ఇప్పుడు తల్లులు రారు, బిడ్డల్ని కూడా తయారు. మారిపోవాలంటే ఎలా మారిపోతారు? మా ఇల్లు బంగారులా ఉండాలంటే ఎలా ఉంటుంది? మా ఇల్లు జన్నతులా, స్వర్గంలా ఉండాలంటే ఎలా ఉంటుంది? ఒక సిస్టమ్ అనేది ఉంది, ఒక పద్ధతి అనేది ఉంది, దాన్ని పాటించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన బిడ్డల్ని
అంటే తన కొడుకుల్ని కూతుర్లని ఎత్తుకొని నమాజ్కి తీసుకొచ్చేవారు, నమాజ్ చదివించేవారు. నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఒకసారి సజ్దాలో ఉండిపోయారు ప్రవక్త సల్లాహు. అందరూ అనుకున్నారు ప్రవక్త సల్లాహు కాలం చేస్తారేమో, లెగట్లేదు. సజ్దాలోనే ఉండిపోయారు, లెగట్లేదు. అల్లాహ్ అక్బర్ అన్నారు, ఇంకంతే. ధైర్యం చేసి ఒక వ్యక్తి లెక్కి చూశాడు. చూసేసరికి మనవడు పైన కూర్చొని ఆడుకుంటున్నాడు, ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం మీద వీపు మీద కూర్చున్నాడు, గుర్రం ఆడుకుంటున్నాడు. ఓహ్ అదా అని మళ్ళా సజ్దాలు వెళ్ళిపోయాడు. తర్వాత అడిగారు, ఓ ప్రవక్త ఏంటి తమరు చాలా లాంగ్ సజ్దా చేశారు, పెద్ద సజ్దా. ఎదిగో మా వాడు ఆడుకుంటున్నాడు కూర్చొని, అందుకే నేను సజ్దాలు ఉండిపోయాను. వాడిని డిస్టర్బెన్స్ ఎందుకు చేయాలి అంటే అంతగా పిల్లల పట్ల ప్రేమతో ఉండేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సహాబా కూడా ప్రేమతో ఉండేవారు. అందుకే ఎలా పడితే అలా పిల్లల్ని కొట్టడం కూడా ఇస్లాం అనుమతి ఇవ్వలేదు. ఇస్లాం ఎలా పడితే అలా పిల్లల్ని కొట్టడం ఇస్లాం అనుమతి ఇవ్వలేదు. వారిని క్రమశిక్షణ నేర్పించాలి, చెప్పాలి, భయభక్తి నేర్పించాలి. ఎక్కువ ఎవరికి అవకాశం దొరుకుతుంది పిల్లలకి క్రమశిక్షణ నేర్పించే అవకాశం? తల్లికి దొరుకుతుంది. కానీ తల్లి ఏం చేస్తుంది? ఏదో పనులు ఉంటాయని చెప్పి ఈ పిల్లవాడు కుదురుగా ఉండట్లేదని వాడి చేతిలో ఫోన్ పెట్టేస్తుంది. ఒరే నువ్వు ఆడుకోరా, వాడు ఇంకదే పని, అందులో ఇది నొక్కుతాడు అది నొక్కుతాడు, అన్నీ నేర్చుకుంటాడు చక్కగా చిన్నప్పుడే. ఎందుకంటే ఆ తల్లికి డిస్టర్బ్ చేయకూడదు. వీడు ఫోన్ తీసుకొని ఫోన్ ఇచ్చేస్తాడు. ఒళ్ళో పెట్టుకొని సహాబాల జీవితాలు, మంచి విషయాలు అన్నీ చెప్పితే ప్రవక్తల జీవితాలు, క్రమశిక్షణలు. ఏమండి మా చిన్నప్పుడు మా తల్లులు స్టోరీలు చెప్పేవారు. అప్పుడేం లేవు కదా ఫోన్లకి వెళ్ళాను, కథలు చెప్పేవారు, స్టోరీలు చెప్పేవారు. ఈ స్టోరీ ఆ స్టోరీ అవి మనకు అలా గుర్తుండిపోతాయి. ఖురాన్ చదివే అవకాశం దొరుకుతుంది, హదీసులు చదివే అవకాశం దొరుకుతుంది, ప్రవక్తల జీవితాలు చదివే అవకాశం దొరుకుతుంది, సహాబాల జీవితాలు చదివే అవకాశం దొరుకుతుంది. ఎందుకు? పిల్లలు చెప్పాలి కదా. చెప్పాలంటే ముందు తల్లి నేర్చుకోవాలి కదా. ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక గాడిలో పడతారు వాళ్ళు. పిల్లలకి చెప్పాలి. ఈరోజు అడుగుతారు పిల్లలు తప్పనిసరిగా స్టోరీలు నాకు చాలా ఇంట్రెస్ట్, అమ్మ కథ చెప్పంటారు. సహాబా కథ చెప్తారు, తాబీన్ కథ చెప్తారు, ప్రవక్తల కథలు చెప్తారు. ఓహో అలా జరిగిందా? ప్రవక్త వారు మేరాజ్కి వెళ్ళారా? 7 ఆకాశం దాటి వెళ్ళారా? పిల్లలు చాలా బాగా ఇంట్రెస్ట్గా వింటారు స్టోరీస్ అంటే. ఆ తర్వాత వాళ్ళు ఖురాన్ చదివితే ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకు? ముందు ఇన్ని ఉన్నారు కదా తల్లి దగ్గర. కాబట్టి ఇవన్నీ కూడా తల్లి ఓడి ఒక మదర్సా. అసలు ఇప్పుడు మదర్సాలు ఉన్నాయండి, అప్పుడు మదర్సాలు ఉన్నాయా? లేవు. ఒక చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక సయీద్ బిన్ ముసైబ్ ఒక తాబీన్ ఆయన మదర్సా నడిపిస్తున్నారు. స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ రాలేదు. ఏమి సయీద్ బిన్ ముసైబ్ అన్నారు, ఒక స్టూడెంట్ రాలేదు. వాళ్ళ ఆవిడ చనిపోయిందండి, అందుకే రాలేదు. పరామర్శించి సయీద్ బిన్ ముసైబ్తో అన్నారు, సయీద్ బిన్ ముసైబ్ ఆ స్టూడెంట్తో అన్నారు, సరేలే ఎప్పుడు వస్తామంటే 2 రోజుల తర్వాత వస్తున్నాను. సయీద్ బిన్ ముసైబ్కి ఒక కూతురు ఉండేది. ఆ కూతురికి మర్వాన్ ఎవరు? మొత్తం ఇస్లాం ప్రపంచం అంతటికి రాజు మర్వాన్ కొడుకు కోసం సంబంధం పంపించారు సయీద్ బిన్ ముసైబ్ కూతురికి. నేను ఇవ్వను అనేసాడు. ఏమన్నాడు? ఇవ్వను సంబంధం. ఎవరికి? మర్వాన్ రాజుగారి కొడుకుకి ఇవ్వను అనేసాడు. కానీ ఈయన చనిపోయింది కదా భార్య, శిష్యుడు, ఆయనతో అన్నాడు నా కూతురు ఇస్తాను, నికా చేసుకోను అని చెప్పి నికా చేసుకున్నాడు. అయిపోయింది. ఆయనేమో మదర్సాకి వెళ్ళాలి కదా, నేర్చుకోవాలి కదా, గురువు గారి దగ్గర కూర్చోవాలి. వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే వెళ్ళాలి కదా, నేర్చుకోవాలి కదా మదర్సా అంటే. అదంతా నేనే నేర్పిస్తాను, మా నాన్నకి ఎంత వచ్చు అంత నాకు కూడా వచ్చు అని. ఇంక నువ్వు మదర్సాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత నేర్చుకుందో కూడా. సయీద్ బిన్ ముసైబ్ యొక్క కుమార్తె. ఇది ఎక్కడి నుంచి ప్రోత్సాహం వస్తుంది? తండ్రి ఎప్పుడు నేర్పగలడు? తల్లి యొక్క ప్రోత్సాహం ఉంటే. కేవలం తండ్రి కూడా చేయలేడు, తల్లి యొక్క ప్రోత్సాహం కూడా ఉండాలి. కాబట్టి సెలక్షన్ అనేది మంచి తల్లికి సెలక్షన్ చేసుకోవాలి. చేసుకుంటే అక్కడి నుంచి మనం గాడిలో పడతాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తూ నేను ముగిస్తాను.
అల్లా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించాక అల్లా బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకినా అదాబన్నార్. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. అల్లా మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. అల్లా మా యొక్క కష్టాలని సుఖాల్లో మార్చు, మా యొక్క నష్టాన్ని లాభాల్లో మార్చు.